వైభవ్ సూర్యవంశి నిన్న జరిగిన మ్యాచ్ లో కుత్త చెక్కేశాడు శ్రీలంకన్ టీం కి. అయితే వైభవ్ సూర్యవంశి గొడవైన తర్వాత ఇదే ఫస్ట్ ఎవర్ ఎన్కౌంటర్ శ్రీలంకతో. ఈ గేమ్ లో వైభవ్ ప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. అంటే ఇక్కడ ఓన్లీ రివెంజ్ తీసుకోవడమే కాదు, ఒక పాయింట్ లో వైభవ్ ఈ మ్యాచ్ లో తనకి తాను ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం కలిపి అంత బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు వైభవ్ బ్యాట్ నుంచి. అయితే వైభవ్ సూర్యవంశి అన్నాడు, ఎక్కడ మ్యాటర్ పెద్దగా ఉంటుందో బేబీ బాస్ అక్కడే ఉంటాడు అని. సేమ్ ఐపీఎల్ లో ఎలాంటి బ్యాటింగ్ ఆడేవాడో సేమ్ అలాంటి దెబ్బలు శ్రీలంకన్ టీం కి ఉతికాడు. వన్డే మ్యాచ్ ని గల్లీ క్రికెట్ చేసి T10 మ్యాచ్ లా ఉతికాడు. శ్రీలంకన్ టీం కి అసలు ఏడ్ చేస్తున్నామో అర్థమయ్యే లోపే 11 balls లో 50 చేసి ఫాస్టెస్ట్ 50 లిస్ట్ ఏ క్రికెట్ లో పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ మధ్యలోనే శ్రీలంకన్ టీం కి ఆ సూపర్ ఓవర్ తర్వాత గొడవ చేసిన ప్లేయర్ కోసం గట్టిగా ఎతికారు. ఎందుకంటే ఈ సీన్ తర్వాతే కదా వైభవ్ వీళ్ళ టీం ని గట్టిగా ఉతికాడు. జస్ట్ మిస్ లోనే సెంచరీ అయితే పోయింది. అయినా 29 balls లో 94 runs ఎక్సలెంట్ నాక్ కొట్టి అవుట్ అయ్యారు. ఈ మంచి స్టార్ట్ వల్ల మిగతా ప్లేయర్స్ మీద ప్రెషర్ పడకపోవడంతో 100 స్ట్రైక్ రేట్ తో సేఫ్ రన్స్ చేసి అందరూ అవుట్ అయ్యారు. అలా ఇండియన్ టీం 377 రన్స్ చేసి ఇన్నింగ్స్ కంప్లీట్ చేసింది. అలా వైభవ్ తన రివెంజ్ ని పూర్తి చేసుకున్నారు. ఈ స్కోర్ కొట్టడానికి శ్రీలంకన్ టీం ముందు ట్రై చేశారు, తర్వాత బాధపడ్డారు, అసలు వీడితో ఎందుకు తగిలేమా. యష్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ కి 3 వికెట్స్ దొరికాయి. అలా ఇండియన్ టీం శ్రీలంకన్ టీం ని 311 రన్స్ కి ఆల్అౌట్ చేసి పడేసింది. మళ్ళీ ఎక్కువ రోజులు మనం వైభవ్ బ్యాటింగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ సండే వైభవ్ ఐర్లాండ్ అగైనెస్ట్ లో సీనియర్ మెన్స్ టీమ్ లో యాడ్ అయ్యే ఛాన్స్ అయితే హైగా కనిపిస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే సచిన్ టెండూల్కర్ కన్నా యంగెస్ట్ ఇండియన్ డెబ్యూటెంట్ రికార్డు కూడా వైభవ్ సూర్యవంశి తీసుకెళ్తాడు. కానీ చూడాలి, ఇండియన్ టీం ఓపెనర్ సంజు శాంసన్ అభిషేక్ శర్మకి డ్రాప్ చేసి డెబ్యూ చేయించే ఛాన్స్ ఉందా లేదా అని కామెంట్ బాక్స్ లో చెప్పండి. అయితే నెక్స్ట్ పాయింట్, ఇంగ్లాండ్ ఇండియా వన్డే సిరీస్ స్క్వాడ్ రిలీజ్ అయింది. ఈ స్క్వాడ్ లో వైభవ్ లేడు అని చాలా మంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. దీన్ని బట్టి 2027 వరల్డ్ కప్ లో వైభవ్ కోసం ఆలోచన లేదని క్లియర్ గా అర్థమైంది. చాలా మంది కనిపించింది వైభవ్ ని ఓడిఐస్ లో ఛాన్స్ ఇచ్చి వరల్డ్ కప్ లో కూడా యాడ్ చేయాల్సింది అని. అలా జరగడం చాలా చాలా కష్టం. అయితే స్క్వాడ్ మనం చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను, ఇంగ్లాండ్ సిరీస్ లో రోహిత్ శర్మ నేమ్ కంపల్సరీగా వస్తది అని. వచ్చింది. కానీ ఇప్పటికీ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఆడడం 50-50 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ లో రోహిత్ శర్మ మీద క్లోజ్ మానిటరింగ్ ఉంటది. ఇందులో పర్ఫార్మెన్స్ బట్టి డిసైడ్ చేస్తారు రోహిత్ ఈస్ ఫిట్ ఫర్ వరల్డ్ కప్ ఆర్ నాట్ అని. ఎందుకంటే యశస్వి జైస్వాల్ మంచి ఫామ్ లో ఉన్నాడు, అయినా డ్రాప్ చేశారు. లాస్ట్ 6 ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో 2 సెంచరీస్ కూడా చేశాడు యశస్వి జైస్వాల్. అందుకే రోహిత్ కి మెయిన్ కాంపిటీటర్ యశస్వి జైస్వాలే ఉంటాడు. నెక్స్ట్ నేమ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ నేమ్ అయితే యాడ్ అయింది, కానీ విరాట్ కోహ్లీ పక్కన స్టార్ మార్క్ ఉంది చూసారు, అదే పెద్ద సమస్య. దీని మీనింగ్ సబ్జెక్ట్ టు ఫిట్నెస్ క్లియరెన్స్. అంటే విరాట్ కోహ్లీ ఫుల్ గా ఫిట్ గా లేడు, కానీ నెక్స్ట్ సిరీస్ 14th జూలైలో ఉంది. అప్పటికి ఒకవేళ ఫిట్ గా ఉంటే విరాట్ కోహ్లీ ఈ సిరీస్ ఆడతాడు, లేదా ఈ ప్లేస్ ని మోస్ట్ ప్రాబబ్లీ యశస్వి జైస్వాల్ ఫిల్ చేస్తాడు. కోహ్లీ అన్న 100 సెంచరీస్ పూర్తి అవ్వాలంటే ఇక్కడ నుంచి ఎవ్రీ గేమ్ కంపల్సరీగా ఆడాలి, లేకపోతే చాలా చాలా కష్టం. మీకేమనిపిస్తుంది, వైభవ్ ఐర్లాండ్ సిరీస్ లో డెబ్యూ చేస్తాడా? విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీసెస్ లో సెంచరీ వస్తాదా? కామెంట్ బాక్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.